ఉక్కు సోదరులు ఐరన్ బ్రదర్స్ చైనా, పాకిస్తాన్ తమ స్నేహాన్ని ఇలాగే పిలుచుకుంటాయి. కానీ ఈ ఉక్కుకు ఇప్పుడు తుప్పు పడుతోంది. పైకి కనిపించే ఈ స్నేహం వెనుక నమ్మక ద్రోహం, తప్పనిసరి పరిస్థితులు, కోట్లాది డాలర్లతో ముడిపడిన ఒక పెద్ద డ్రామా నడుస్తోంది. పాకిస్తాన్ తనను నమ్మిన చైనాను ఎలా ముంచుతోందో మీరే చూడండి. కథ చాలా సింపుల్. పాకిస్తాన్ ఒకవైపు చైనాను తన ప్రాణ స్నేహితుడని చెబుతుంది, మరోవైపు చైనా ప్రయోజనాలకు నిప్పు పెట్టే పనులే చేస్తుంది. ఉదాహరణకు చైనా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్ లో సిపిఇసి అనే ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. కానీ అదే పాకిస్తాన్ లో చైనా ఇంజనీర్లను, కార్మికులను టెర్రరిస్టులు బాంబులు పెట్టి చంపేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఆపలేకపోతోంది. ఇంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధానికి దిగింది. ఈ గొడవ వల్ల చైనా ప్రాజెక్టులకు పెను ప్రమాదం ఏర్పడింది. తన $60 బిలియన్ పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందని గ్రహించిన చైనా ప్రేమతో కాదు, భయంతో రంగంలోకి దిగింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంధి కుదిర్చి తన డబ్బును కాపాడుకోవాల్సి వచ్చింది. ఇది స్నేహం అనిపించుకుంటుందా, లేక డ్యామేజ్ కంట్రోల్ అంటారా? పాకిస్తాన్ ఆడే డబుల్ గేమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకవైపు చైనా దగ్గర అప్పులు, ప్రాజెక్టులు తీసుకుంటూనే మరోవైపు అమెరికా దగ్గర డబ్బుల కోసం కాళ్ల బేరానికి వెళ్తుంది. కానీ ప్రతిసారి అమెరికా చేతిలో అవమానపడి వెనక్కి వస్తుంది. అందుకే ఇప్పుడు చైనాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. పాకిస్తాన్ ఒక నమ్మకమైన స్నేహితుడు కాదు, అదొక పెద్ద సమస్య అని. కానీ వదిలించుకుందామంటే ఇప్పటికే పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడి ఏం కావాలి? అందుకే ఇష్టం లేకపోయినా ఈ బంధాన్ని లాక్కొస్తోంది. ఇద్దరికి ఒకరి అవసరం ఒకరికి ఉంది, కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నమ్మిన వాళ్లే మోసం చేస్తే ఎలా ఉంటుందో చెప్పే ఈ కథను అందరికీ షేర్ చేయండి. జై హింద్.